హాయ్ అండి, వెల్కమ్ టు మెస్సీ బట్ డెలిషియస్. ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పండుమిర్చి పచ్చడిని ఫస్ట్ టైం ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని చూసి చాలా సింపుల్గా పెట్టేస్తారు. అంత ఈజీ ప్రాసెస్లో నేను ఈ పచ్చడిని చెప్తున్నాను. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసేయాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. 1/2 కేజీ వరకు పండుమిర్చిని తీసుకొని వాటిని తొడలేమీ తీయకుండానే బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వీటిని వాష్ చేసిన తర్వాత ఆరబెట్టుకొని ఇంకా తడేమైనా ఉంటే శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకొని ఉంచుకోండి. ఆ తర్వాత తొడల్ని తీసుకోవాలి. ఈ పండుమిర్చిని మీరు తెచ్చుకునేటప్పుడే బాగా ముదురుగా ఉన్నవి అలాగే పాడవకుండా ఉన్నవి మంచిగా ఉన్నవి తెచ్చుకొని ఈ పచ్చడికి వాడుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల వరకు గల్లుప్పుని తీసుకోండి. మీకు కావాలి అంటే సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అలాగే చింతపండుని 100 గ్రాములు తీసుకోండి. ఈ చింతపండుని ఇందులో ఉన్న గింజలు తీసేసి ఈనెలు కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. అలాగే చింతపండు కొత్తదై ఉంటే ఈ పచ్చడి బాగుంటుందండి. పాతదానికంటే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి తీసుకోవాలి. మనం ముందుగా వేయించిన మెంతులు ఆవాలను కూడా తీసుకోవాలి. ఇలాగా పచ్చడికి కావాల్సినవన్నీ దగ్గరగా ఉంచుకుంటే చాలా ఈజీగా ఈ పచ్చడిని పెట్టేయొచ్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చింతపండుని తీసుకొని దానిలోకి ఉప్పును వేసుకోండి. మనం తీసుకున్న ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే వేయించి ఉంచుకున్న ఆవాలు మెంతులను కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పండుమిర్చిని కూడా వేసుకోవాలి. మీకు కావాలి అంటే వీటిని కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిని వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇలా పసుపుని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ అలాగే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా 24 అవర్స్ వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోండి. 24 అవర్స్ తర్వాత అంటే నెక్స్ట్ డే ఈ పచ్చడిని తీసి తాలింపు వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి పచ్చడి మొత్తాన్ని ఒకేసారి తాలింపు పెడుతున్నాను. మీరు కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీకు కావాల్సిన టైంలో పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. ఇలా తాలింపుకు కావాల్సినవి ఆయిల్ 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ పచ్చడి మొత్తాన్ని వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. 2 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మెస్సీ బట్ డెలిషియస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి.